ఏదైనా గుడికి వెళ్ళినామంటే మనం ప్రసాదం తీసుకునే ముందు ఏదైనా ప్లేట్లో కానీ ఏదైనా మనకి సంబంధించిన చిన్న ప్లేట్లో కానీ ప్రసాదం తీసుకుంటాం. ఇక్కడ మాత్రం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఒక బ్రహ్మరామ మల్లికార్జున దేవస్థానం కొండగట్టులో వెలిసినటువంటి ఈ దేవస్థానం ఈ శ్రావణ మాసం 4వ శ్రావణ మాసం కావడంతో భారీ సంఖ్యలో అక్కడ విశేషంగా పూజలు నిర్వహించి అక్కడ అంటే వర్షాలు కురవాలనే నేపథ్యంలో మంచి పంటలు పండితే ఇక్కడ ప్రతిరోజు అంటే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసం 4వ సోమవారం కావడంతో చాలా మంది ఇక్కడ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత కొండగట్టు మధ్యలో ఉన్నటువంటి కొండపైకి పాశం తీసుకువెళ్ళి పాశము అక్కడ చెంచా ద్వారా అంటే మన బండ పైన పాశం వేసేసి కొంతమంది భక్తులు వచ్చేసి అక్కడ అంటే ఎవరికైతే భక్తి ఎక్కువ శ్రద్ధలతోటి ఉంటుందో వారు మాత్రం నాలుకతోటి ఆ పాశం తింటూ ఉంటారు. కొందరు మాత్రం ఆ కింద ఏదైతే పాశం వేస్తారో ఆ పాశంను తీసుకొని తినడం జరుగుతూ ఉంది. అంటే ఇది విశేషంగా చూసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఏ దేవస్థానానికి వెళ్ళినా కూడా మనం ఏదైనా ప్రసాదం తీసుకోవాలంటే మనం చేతుల్లో కానీ తీసుకుంటాం. ఈ కొండపైన విశేషం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామం అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ తమ వెల్దుర్తి గ్రామస్తులు కూడా కానీ ఈ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి విశేషాలు ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈ బండం పైన పాశం అనేది ఎంతో అంటే ఎక్కడ కూడా లేని విధంగా ఈ బండపైన పాశం వేసేసి ఆ బండపైనే పాశం నాకుతూ ఉంటారు. ఈ భక్తులు ఎంత భక్తుని అంటే మల్లికార్జున స్వామి పైన ఉన్నటువంటి ఎంత ప్రేమనో వారి భక్తుల వద్ద పాశం తినే విజువల్స్లో మనం చూసుకోవచ్చు. శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం క్షేత్రం బస్వాపూర్ కొట్లూర్ మండల్ వెల్దుర్తి జిల్లా మెదక్. మల్లికార్జున స్వామి దేవస్థానం యందు శ్రావణమాసం సందర్భంగా 4వ సోమవారం ఈరోజు అన్నదానము చేయడం జరిగింది. ఈరోజు అన్నదానం చేసిన వారు వెన్నవారం శ్రీనివాసరెడ్డి వెల్దుర్తి వారు అన్నదానం చేయడం జరిగింది. భక్తులు వచ్చి అభిషేకాలు అర్చనలు కుంకుమార్చనలు ఘనంగా చేయడం జరిగింది. ఈరోజు శ్రావణమాసం సందర్భంగా ఇక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. శ్రావణమాసంలో బండ మీదే పాశం అంటే వెనుకటి నుంచి ఇక్కడ బండ మీద బెల్లంతో పరమన్నం వండి బండ మీద వేసి వంగి నాలుకతోనే నాకినట్టయితే వానాలు పడతాయని ఒక ఆనవాయితీ ఉంది. కాబట్టి అదేవిధంగా ప్రతి సంవత్సరము శ్రావణమాసంలో బండపాశము వేయడం జరుగుతుంది. ఇప్పుడు బండపాశం కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇక్కడ వేచి ఉన్నారు. ఆ బండపాశం తీసుకోవడం వలన ఈ వర్షాలు పడి మనకు వానలు పడి చెరుకుంటలు నిండుతాయని ఒక నమ్మకం ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.